హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 20 డే 19 రివ్యూ అండి. సో, నిన్న చీఫ్ క్లాన్స్ గురించి గేమ్స్ అవుతున్నాయి. అందులో ఏమో ప్రభావతి 2.0 టాస్క్‌లు జరిగిపోయిన తర్వాత అందులో నుంచి ఒకళ్ళని తీసేయమన్నారు. ప్రేరణని తీసేశారు. సో, అక్కడికయిపోయింది. ఇంకా అందరూ సద్దుమణిగారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నబీలు, ప్రేరణ, అభయ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ప్రేరణ చెప్తూ ఉంటుందనమాట. ఇలాగా సోనియా వీళ్ళందరి గురించి ఇలాగ మాట్లాడుతున్నారు. ఫిజికల్‌గా అయిపోతున్నారు. పృథ్వీ గురించి వీళ్ళందరి గురించి వాళ్ళ క్లాన్ గురించనమాట. అసలు ఇలాగ ఎలాగ చేస్తారు. చాలా వైలెన్స్ లాగా చాలా ఇదిగా చేస్తారు. ఇంకా మంచిగా మామూలుగా కామ్‌గా ఆడుంటంటే అభయ్ చెప్తున్నాడు, నేనైతే ఇలాగ ఆడను. నేను మంచిగా ఆడతాను. నాకదే ఇదంటే ఒక రకంగా వీళ్ళందరూ ఏమో తన మాటలకి యెస్ అభయ్ నువ్వు ఇలాగే ఆడావు, మంచిగా ఆడావు ఇదని చెప్పడం మొదలుపెట్టారు. ఇంకా అటు సైడ్ కూడా నైనిక అండ్ విష్ణు వీళ్ళిద్దరేమో ప్రేరణ గురించి మాట్లాడుతూ అసలు చీతు అంటుంది, ఇదిగా ఉంటుంది, ఏంటో మాట్లాడుతుంది క్యారెక్టర్లెస్ అంటే నువ్వెందుకు కూరుకున్నావు, ఇంకా ఇది చేయాల్సింది, గొడవ చేయాలి, అలాంటి మాటలు పట్టించుకోకూడదని నైనిక అంది. యాక్చువల్గా తను కూడా వినలేదో ఏమిటో, ఈమె కూడా పతివ్రత, శిరోమణి పతివ్రత ఇదంతా అనకుండా ఉంటే సరిపోయేది. బట్ తనుంది తినంది నేను చెప్పినట్టు వాళ్ళిద్దరికి ఈగో క్లాష్ వచ్చిందండి. ప్రేరణకి విష్ణుకి. సో ఆబ్వియస్గా ఇద్దరిది తప్పు. ఇంకా దాని తర్వాత ఏమో మళ్ళీ కాంతారా క్లాన్ అందరూ కూర్చుని సోనియా గురించి ఇంకా మాట్లాడుకుంటున్నారు. అక్కడ నాగమణికంఠ అయితే లేడు వీళ్ళ గ్రూప్లో, తను అగెయిన్స్ట్గానే ఉన్నాడు ఇంకా వీళ్ళందరితో కలవకుండా. సో చెప్పుకుంటున్నారు అన్నమాట, సోనియా ఇలా రెచ్చగొట్టింది, వాళ్ళిద్దరిని పెట్టుకుని ఆడింది, మధ్యలో వచ్చి ఇలా పట్టుకుని పీక్సడానికి ట్రై చేసింది, అలా అలా ఆడింది, ఇంకా విష్ణు ఏమో నన్ను ఇలా రక్కేసింది, ఇదన్నీ చెప్పుకుంటున్నారనమాట. సేమ్ అదే మళ్ళీ ఇటు సైడ్ ఏమో నిఖిల్ నాగమణికంట ఇక్కడేమో సోఫాలో పడుకుని నాగమణికంట అయితే ఏడుస్తూ ఉంటాడు. నిఖిల్ అడుగుతాడు, ఎందుకురా నేను ఎందుకు ఏమి ఆడాను, సరిగ్గా ఆడలేదా ఇదంటే క్లియర్గా అయితే ఇక్కడ చెప్పాడండి, నువ్వు వైలెన్స్గా అడిగావు, నీలో నేను ఆ యాంగిల్ చూడలేదు కాబట్టి నాకు కొత్తగా ఉంది, ఇలాగ నాకు నచ్చలేదు ఇదని చెప్పినా కూడా ఏదైనా కొద్దిగా ఇక్కడ ఓవర్ ఎగ్జాజిరేట్ చేయడానికి ట్రై చేశాడండి. అంటే ఎంత ట్రై చేస్తే అంత అవసరం లేదు. బట్ తనకు అన్నీ గుర్తొచ్చి ఉంటాయి. కొన్ని చోట్లేమో తనని హేళనగా లేకపోతే ఇలా విసిరేయడం కానీ ఇవన్నీ చేశాడని నిఖిల్ ఫ్రెండ్గా అనుకుంటున్నాడు కాబట్టి అలాంటివి చేసి అంటే తిన్ని ఎక్కిరించినట్టు చేయడం అందరి ముందర తనకు అది నచ్చి ఉండదు. అవన్నీ ట్రిగ్గర్ అయ్యి ఉంటాయి. సో తను చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్. నిఖిల్ గురించి చాలా రూడ్గా ఇదిగా ఆడాడు ఈ 2 గేమ్స్, ఈ వీక్ మొత్తం గేమ్స్. సో అది చెప్తూ ఉంటే ఇంకా నిఖిల్ కూడా కొద్దిగా బాధపడినట్టు చేస్తే మళ్ళీ హగ్ చేసుకోవడం, వాళ్ళిద్దరు కొద్దిగా కలిశారండి. వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగానే ఉంది, బ్రోమాన్స్ ఏదో బాగానే ఉందండి. ఇంకా నెక్స్ట్ ఏమో సోనియా, నిఖిల్, అభయ్, నాగమణికంట వీళ్ళందరూ ఏమో సిచ్యువేషన్ ఏమైందో తెలియదు కానీ అభయ్ ఏమో సోనియాని హగ్ చేసుకుంటే వెళ్ళి నిఖిల్ కూడా వాళ్ళు ఇద్దరిని హగ్ చేసుకుంటే ఇంకో నాగమణికంట కూడా వచ్చి వాళ్ళ మీద నలుగురు హగ్ చేసుకున్నారు. ఈ లోపలేమో మన ఎవరు ఆదిత్య గారు అక్కడికి వచ్చి హగ్ చేద్దామని ఇలా అనుకునేసరికి వీళ్ళు విడిపోతారండి. అంటే అతన్ని చూసి విడిపోవడం కాదు, మామూలుగానే విడిపోయి ఇంకేనేమో ఇలా పక్కకి ఇలా తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. భలేగా నవ్వొచ్చింది అక్కడ. ఇంకా సోనియా ఏమో హెష్మి గురించి అంటుందన్నమాట, వెనకాలండి ఇది చేసింది, అదే అనవసరంగా వచ్చి ఇలాగా నేనెందుకు ఇలా నేను ఆడుతున్నాను, ఇలా వీళ్ళిద్దరిని పెట్టుకుని ఆడుతున్నాను, నేను మంచిగా గేమ్ ఆడట్లేదని నన్ను అన్నది అని చెప్పి సోనియా ఏమో చెప్తూ ఉంటుందన్నమాట అబ్బాయికి. అలాగే ఆ అబ్బాయి ఏమో బిగ్ బాస్ గురించి ఇంకా మళ్ళీ ఇంక వీళ్ళందరూ వండుకొని తింటూ మాట్లాడుకుంటారు. వాళ్ళకి అంతరట్లా ఇవన్నీ ఎందుకంటే అటు ఇటు ఇటు అటు మొత్తం క్లాన్స్ అటు ఇటు మాట్లాడుకుంటూ ఉంటాయన్నమాట. అందుగురించి ఇక్కడ అబ్బాయి ఏంటంటాడంటే బిగ్ బాస్ని బయాస్డ్ బిగ్ బాస్ ఇవన్నీ శుభ్రంగా తిడతాయి. అసలు ఆయనకి ఆడడమే లేదు, ఆయన వల్ల యూస్ కూడా లేదండి, ఆయన ఈ వారం పోయినా కూడా ఏం పెద్ద ఫరక్ ఏం పడదన్నమాట ఈ గేమ్స్కి వాటికి కానీ. లేకపోతే అంటే నాకు ఒకటి అర్థం కాలేదు, ఆయనతో పాటు ఆయన ఇవన్నీ చెప్పాడు, ఇంకా ముందు చెప్తాను అసలు ఏంటని. సో ఆయన అయితే బయాస్డ్ అని, ఇంకా ఎందుకు ఇలాంటి ప్లాన్స్ చేస్తున్నారు, ఇలాంటివి అన్నెసరీ థింగ్స్ చేస్తున్నారు, అసలు ఆయనకి బుర్రే లేదా అన్నట్టుగా మాట్లాడాడండి. దాని తర్వాత యష్మి అండ్ ప్రేరణ ఏమో కూర్చుని నిఖిల్, పృథ్వీ గురించి చాలా వైల్డ్గా ఆడారు, కంట్రోలే లేదు వాళ్ళిద్దరూ, ఫుల్ ఫోర్స్ అప్లై చేస్తారు, ఇలా పట్టుకుని ఇలా చేసి చెప్పారు కదా వాళ్ళిద్దరు అది మాట్లాడుకున్నారన్నమాట. సోనియా ఏమో కంట్రోల్ చేయట్లేదు పృథ్వీని, ఇంకా రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతుంది. ఇవన్నీ చూసామండి నిన్న మొన్న మనం మాట్లాడుకున్నాం.
ఇంతలోకి మళ్ళీ గార్డెన్‌లోకి అందరూ వచ్చారు. ప్రభావతి బాయ్ బాయ్ చెప్పారనమాట. ప్రభావతికి అందరూ సెండ్ ఆఫ్ ఇచ్చారు. అంతా అయిపోయింది. చీఫ్‌గా గెలిచినందుకు నిఖిల్ టీమ్‌కేమో అప్రిషియేషన్ వచ్చి చీఫ్ కంటెండర్ కింద నిఖిల్‌ని చేశారు. ఇంకేమో రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని అడిగితేనేమో అక్కడేమో వీళ్ళందరూ ఇటు సైడ్ కాంతారకులే అని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. రెడ్ ఎగ్ వచ్చిందా ఇదని చెప్పి. సరే అని చెప్పి ఇటు సైడ్‌కి ఉంటేనేమో వీళ్ళకేమో ఒక చీఫ్ కంటెండర్ ఎవరైతే రెడ్ ఎగ్ ఉందో వాళ్ళు అవుతారు అని చెప్పారనమాట. ఇక్కడేమో అభయ్ టీమ్‌కేమో అభయ్‌కైతే బాగా క్లియర్‌గా చెప్పారనమాట. నువ్వు ఎక్కువ ఇదిగా నువ్వు కాదు ఐ మీన్ ఇలా చేశారు కాబట్టి మీరు చీఫ్ కంటెండర్‌షిప్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో అందు గురించి మిమ్మల్ని తొలగించి మీ ప్లేస్‌లో ముగ్గురిని పెడుతున్నాము. మా ముగ్గురు పేర్లు చెప్పండి అన్నట్టుగా మేము అడిగినప్పుడు చెప్పండి అని చెప్పారు. అప్పుడు ఇంతలోకి ఆలోచించుకున్నారనుకుంటా. సో ఇంకా 3 కంటెండర్స్, 1 కంటెండర్ ఇలాగా అదని చెప్పారనమాట. ఇంకా ఇక్కడ ఇలాగ జరిగిన తర్వాత కూడా అభయ్ ఇంకా ఇది చేయకుండా అంటే ఇంకా ఇదిగా మాట్లాడుకుంటూ కూర్చోవడం జరిగిందనమాట. కంటెండర్‌షిప్ పృథ్వీ అయితే వద్దని చెప్పాడు. ఆదిత్య కూడా వద్దని చెప్పాడు. మన విష్ణుప్రియ కూడా నాకు వద్దేమీ అక్కర్లేదు, దీనివల్ల యూస్ ఏం లేదన్నట్టుగానే వీళ్ళు మాట్లాడుకున్నారు. సీత అయితే కావాలన్నారు. ఇటు సైడ్ అయితే మణికంఠ కూడా నాకు కావాలి, చీఫ్ అవ్వాలి అని అనుకున్నాడు అనమాట. అంటే నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చు కదా అన్న దీంతోటే ఉన్నాడు. ఒక వారం ఎలాగ గట్టెక్కుదామా అన్నట్టుగా. మిగతా ఎవరు కూడా అంత యష్మి ఏమో తను ఆల్రెడీ అయ్యాను కాబట్టి తను అవ్వనన్నది. మిగిలిన వాళ్ళ సైడ్ ముగ్గురు కాబట్టి నబీలు, ప్రేరణ, మణికంఠ అని వాళ్ళ ఈజీగా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకా ఇదంతా చూసేసరికి బిగ్ బాస్‌కి కోపం వచ్చిందండి. బిగ్ బాస్ ఇంక మళ్ళీ బయటికి పిలిచి చాలా ఇదిగా చేస్తున్నారు, ఎక్కువ మాట్లాడుతున్నారు. బిగ్ బాస్‌నే మీరు ఎదిరిస్తున్నారు. మీరు మంచిగా రూల్స్ అవన్నీ పాటించట్లేదు. సో మీకు ఉండే అర్హత లేదు. మీకు ఒకవేళ నచ్చలేదంటే గనుక ఇప్పుడే తక్షణమే వెళ్ళిపోవచ్చు. లేదంటే గనుక ఇక్కడ ఉండాలి అంటే గనుక రూల్స్ ఇవన్నీ పాటించాయి, మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి అని ఇండైరెక్ట్‌గా అక్కడ ఫస్ట్ అభయ్‌కి అయితేనే చెప్పాడండి బిగ్ బాస్ ఇండైరెక్ట్‌గా. బట్ స్టిల్ ఇంకా పృథ్వీ నాకైతే విష్ణుప్రియ అండ్ వీళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు అనిపించింది. ఐ మీన్ ఆదిత్యకి కూడా. ఎందుకంటే మాకు కంటెండర్ అక్కర్లేదు, దానివల్ల యూస్ ఏం లేదు అని పృథ్వీ అనడం ఇవన్నీ జరిగాయి అనమాట. సో వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ కంటెండర్షిప్ యొక్క వాల్యూ ఏంటి ఆడాలి ఇదని. అసలు గేమ్స్ ఇంక ఇవన్నీ కాదంటే అసలు బిగ్ బాస్కి ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. ఎవరికి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగిందనమాట. ఇంకా మార్నింగ్ సాంగ్ అయింది. అయిన తర్వాత ఏమో ఇంకా నిఖిల్, ప్రేరణ ఏమో పృథ్వీ అండ్ విష్ణు గురించి మాట్లాడుకున్నారు. పృథ్వీ గురించి క్లియర్గా అయితే చెప్పింది, ఇలా మొత్తం అంత వైల్డ్గా ఆడాడేంటి, విష్ణుప్రియ వచ్చి నన్ను ఇలా చేతుల మీద రక్కేసి నన్ను తిట్టింది, ఇవన్నీ జరిగాయి, అయినా కూడా తనకి ఎందుకు అంత ఇది ఇలా కొట్టేసింది ఇదని చెప్పింది అనమాట. అభయ్ ఏమో నాగమణికంఠ గురించి అయితే వాళ్ళ కాంతార టీంకి అందరికీ చెప్తున్నాడు. తను ఎందుకున్నాడో ఇలాగా తన ఎగెన్స్ట్‌గా మాట్లాడుతున్నాడు అన్నట్టుగా, టీమ్‌ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా అని మాట్లాడుకుంటుంటారు. ఇంతలోకేమో అక్కడికి రాగానే వీళ్ళు మాట మార్చేసి క్లాన్ చీఫ్ అవుతావు కదా, ఇది అవుతావు కదా అంటే అది చూద్దాం ఇంకా అవ్వలేదు కదా అన్న అని అనుకుంటూ వెళ్ళిపోతాడు నాగమణికంఠ కొద్దిగా అవుట్ ఆఫ్ ద టీమ్ లాగా అయిపోయిందని, ఒంటరి వాళ్ళలాగా అయిపోయాడు అనమాట. వీళ్ళందరూ వెనకాల చేరి మాట్లాడుకుంటున్నారు. ఇంకా నిఖిల్, సోనియా డిస్కషన్ విత్ అభయ్ జరిగిందండి. సో వీళ్ళేంటంటే అభయ్ వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు ఎవరికి ఇస్తారు ఏంటి, ఆ రెడ్ ఎగ్ వల్ల యూస్ ఏంటి ఇవంతా. ప్లస్ అప్పుడే గొడవ అవుతుందనమాట. తిన్ను అడగలేదని చెప్పి తినకు కోపం వస్తుంది. ఎవరికి, సోనియా గారికి. ఇంకొచ్చి నిఖిల్ వచ్చి ఏంటి ఎందుకు ఇలాగా ఇదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతకుముందు దాంట్లోనే అభయం ఇంకా నిఖిల్ మాట్లాడుకుంటారనమాట. ఎందుకు నన్ను డామినేటింగ్ లాగా ఇది చేస్తుంది, నేను తనకి ఏం పర్సనల్ స్పేస్ ఇస్తాను, పర్సనల్ థింగ్స్ ఏం మాట్లాడను, నన్నేమో ఇక్కడికి రా, ఇక్కడ కూర్చో, అక్కడికి వెళ్ళు, మొహం కడుక్కో, పాలు తాగు, కాఫీ తాగి ఇవన్నీ మాట్లాడుతోంది. సో నాకు అర్థం కావట్లేదు ఎందుకు అలాగా నన్ను మేనేజ్ చేయాలన్నట్టు ట్రై చేస్తుంది అన్నట్టుగా మాట్లాడాడు. అన్ని మాటలు చెప్తున్నాడు కానీ నిఖిల్ అక్కడికి వెళ్ళి తనతో డైరెక్ట్గా మాట్లాడి ఉండాలంటే ఉండొచ్చు ఫ్రెండ్షిప్, లేకపోతే లేదన్నట్టుగా ఉండాలండి. బట్ నిఖిల్ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నట్టు నాకైతే అనిపించింది ఆ విషయంలో. ఎందుకంటే బయటన కర్ర చావకూడదు, కర్ర విరగకూడదు, పాము చావకూడదు అంటే కుదరదు కదా, ఏదో ఒకటి అదన్నా విరగాలి, ఇదన్నా చావాలన్నమాట. సో అలాగైతే నాకు అనిపించింది.
నెక్స్ట్ ఏమో ఇంకా యష్మి, ప్రేరణ వీళ్ళందరూ కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. గేమ్ ఎలా ఆడాలి ఇది అది అనుకుంటేనేమో ప్రేరణ అంటుందనమాట, రేపు నేను అంటే ఇంక వీకెండ్ కదా వాళ్ళకి, ఫ్రైడే కాబట్టి రేపు ఉంటాను వెళ్ళిపోతాను ఈ వీకెండ్ అన్నట్టుగా మాట్లాడితే, నేను ఎలాగైనా ఉండాలి అంటే తినెవరు యష్మి అంటుంది, అమ్మో నేనైతే నువ్వు వెళ్ళిపోవాలనే కోరుకున్నాను అని చెప్పి నవ్వుతుందనమాట. అంటే అది జోక్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులోకి అభయ్ వీళ్ళు మాట్లాడుకున్న తర్వాత గొడవ అయిందని చెప్పాను కదండి. మన సోనియా గురించి. సోనియా వచ్చేమో ఇక్కడ మళ్ళీ అభయ్తో చెప్తున్నమాట, ఆ శుద్ధపూస చూసావా వాడేమో అసలు నా మాట విండు, ఎంతసేపు వీక్ డిస్కషన్స్ పెట్టుకుని డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాడు, అలాగే ఎమోషన్ రైడ్ అవుతూ ఉంటాయి, అన్నీ కలిపేసుకుంటూ ఉంటాడు, ఏమీ తెలుసుకోలేడు, ఏమీ ఆలోచించాడు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట సోనియా. ఇంకా నాగమణికంఠ అండ్ విష్ణు ఏమో ఇది ఇలా జరుగుతుంది. జరిగితేనేమో ఇంక ఇలా డిస్కషన్స్ అయిన తర్వాత ఏమవుతుందంటే, వెళ్ళి తినండి అని చెప్పినప్పుడు అంత బాగానే ఉంటుందన్నమాట. అక్కడ బయటన మన పృథ్వీ ఏమో స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచేమో బెడ్‌రూమ్‌లో నుంచి ఎవరు విష్ణు చూస్తుందనమాట. తను స్విమ్మింగ్ చేస్తున్నాడు బనియన్ పైన అంటే, నాగమణికంట అంటాడనమాట, నీకు నీకు కళ్ళ స్కానర్సా ఎంత దూరం ఉన్నా కనిపిస్తుందా ఇది అదంటే, కనిపిస్తుంది, అయినా నేను తనతోటే కదా అందరితోటి ఫ్లర్ట్ చేస్తున్నాను అంటే, నీకు తెలియట్లేదని ఫన్‌గా అనిపించింది అదంతా కాన్వర్జేషన్. ఓకే ఓకే అని చెప్పి వచ్చి హగ్ చేసుకోవాలని ట్రై చేస్తే, అమ్మో వద్దు వద్దని చెప్పి పారిపోతుందనమాట విష్ణుప్రియ. అది గుడ్ అనిపించింది అనమాట. అంటే కొద్దిగా చిన్న ఇంతలోకేమో ఇంకా బీబీ మళ్ళీ నిర్ణయం అయితే చెప్పాడు అనమాట అందరూ కూర్చున్న తర్వాత. తను అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా అప్పుడప్పుడు బీబీ ఇలాంటి తెలివితేటలు ఏం లేవు అన్నట్టు ఇందాక బయటికి గెట్ అవుట్ అని చెప్పినప్పుడు బిగ్ బాస్ తర్వాత వచ్చి వీళ్ళందరూ కూడా అబ్బాయిని డైరెక్ట్గా సోనియా కూడా అడుగుతుంది అనమాట, అబ్బాయి నువ్వే కదా వెళ్ళని. ఇక్కడేమో లోపలికి రాగానే విష్ణుప్రియ ఏమో ఫన్ చేస్తుంది అనమాట, నువ్వైతే ఆ గేట్లు తెరవంగానే వెళ్ళిపోతావు అనుకున్నాను ఇదంటే, నాయనే కల్ప్రిట్ అని తెలిసిపోతుందేమో, అయినా నేను అది కాదు, నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిస్తే కనుక నేను అప్పుడు చెప్తాను నా బాధ ఏంటో అన్నది, ఆయనకే డైరెక్ట్ చెప్తాను, నాకు నచ్చలేదని చెప్పి ఏదేదో చెప్పాడు, ఏదో పెద్ద తన గ్రేట్ ఫుల్ ఇదని. యాక్చువల్గా ఏంటంటే తిను ఏమనుకున్నాడంటే, నాకు తెలిసి అన్ని సీజన్స్ చూసి యారగెంట్గా కాదు, అగ్రెసివ్గా మంచిగా ఫియర్లెస్గా ఫైటింగ్ చేస్తే ఇది అవుతుందని చెప్పి ఎదిరిస్తే బిగ్ బాస్ని ఎదిరించినా కూడా తప్పులేదు, మనం జెన్యున్గా ఉన్నట్టు కనిపిస్తుందేమో అనుకున్నాడండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే రివర్స్ అయిందనమాట. ఫస్ట్ సీజన్లో శివబాలాజీ ఒక్కళ్ళే బిగ్ బాస్కి ఎగెయిన్స్ట్గా మాట్లాడారు. అది కూడా ఎందుకంటే వాటర్ అప్పుడు సరిగ్గా రాకపోతే తను ఎగెయిన్స్ట్గా మాట్లాడడం వల్ల తనకు అది ప్లస్ పాయింట్ అయ్యింది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అసలు ఎందుకు ఏంటి ఏం సందర్భం లేకుండా బిగ్ బాస్ నిర్ణయం తప్పంటే అసలు ఆడడానికి వచ్చిందే బిగ్ బాస్ ఇల్లుకి, అక్కడ ఏమేమి పెడితే అవన్నీ పాటించాలి, అవి పాటించి అలాగే ఉండాలన్నమాట. రూల్స్ అని కూడా కాదండి, బిగ్ బాస్లో ఏంటంటే ఇప్పుడు స్కేరీ హౌస్కి వెళ్ళి ఇది స్కేరీగా ఎందుకు ఉండాలి, ఇక్కడ ఈ బొమ్మ పెట్టకూడదు, అక్కడ బొమ్మ పెట్టకూడదు, చీకటి ఉండకూడదు అంటే కుదరదు కదా. లేకపోతే క్రికెట్ గేమ్లో ఎందుకు క్రికెట్ బాల్ తోటే కొట్టాలి, బ్యాట్ తోటే కొట్టాలి, ఇలాగా 11 మంది ఎందుకు ఉండాలి, ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎందుకు ఉండాలి అని రూల్స్ని ఇది చేయడం అంటే మనం నిర్ణయిస్తాం, కానీ ఇక్కడ రూల్స్ అంటూ ఏముండవు. బిగ్ బాస్ ఏమి రూల్స్ అయితే పెడతాడో అవే కరెక్ట్ అనమాట, వాటినే పాటించాలి. సో అది అగెయిన్స్ట్కి వెళ్తే క్లియర్గా అబ్బాయి ఇవి ఏం పాటించకుండా ఇది చేశాడని చెప్పి మొహం మీదే చెప్పాడు. గ్యారంటీగా ఈ వీకెండ్ అయితే తను వెళ్ళిపోతాడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే కనుక పృథ్వీ అయితే వెళ్ళిపోవచ్చు. సో అలాగా చెప్పిన తర్వాత అందుంచి ఇటు సైడ్ ఉన్న దాంట్లో ఏమో నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ తను ఎవరు రెడ్ హ్యాగ్ ఇస్తాడు అంటేనేమో తనేమో సోనియాకి ఇస్తామని చెప్పాడు. ఇక్కడ సీత కొద్దిగా ఫీల్ అయింది, సోనియాకి ఇచ్చినట్టు చూపించారు. దాని తర్వాత ఇటు సైడ్ ఏమో మీ ముగ్గురు కూడా ఇంకెవరు చేయరు, ఎందుకంటే ఆయన తప్పు చేశాడు కాబట్టి మిగతా ముగ్గురిని తీస్తానని చెప్తాడనమాట. ఇక్కడ నాగమణికంట చాలా ఫీల్ అయ్యి వెళ్ళి మిర్రర్ ముందర అనుకుంటాడనమాట, సరేలే ఈ సీజన్ మొత్తానికి ఇది ఒక గుణపాఠంలా ఉంటుంది, మనం అగెయిన్స్ట్ బిగ్ బాస్ చేయకూడదని అనుకుంటాడనమాట. కానీ ఇంకా నేను వెళ్ళి అభయ్తో గొడవ పడతాడేమో, అభయ్కి ఏమైనా చెప్తాడేమో అనుకున్నా కానీ అదేం చెప్పలేదు. బట్ మేబీ నామినేషన్స్లో ట్రై చేద్దాంలే అనుకుని ఉంటాడేమో, చూడాలన్నమాట.
ఇంకా అలాగే ఇటు సైడ్ ఏమో సీత వెళ్ళి బెడ్రూమ్లో పడుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ సీత ఒక తప్పు అయితే చేసిందండి. ఇంకా గట్టిగా ఎందుకు నిఖిల్ని అడగలేదో నాకైతే అర్థం కావట్లేదు. డైరెక్ట్గా ఏడవడం ఇది అంతా అసలు సీత ఫస్ట్ నుంచి అలా ఉండలేదు, స్ట్రాంగ్గా ఉంటుంది. తను అడిగింది, నాకు కంటెండర్షిప్ కావాలి, నేను అవ్వాలనుకుంటున్నానని చెప్పి. అయినా కూడా సోనియాకి ఇస్తే నిఖిల్ ఏమంటాడంటే నాకు ఐడియా ఏంటంటే తను అగెన్స్ట్గా ఉంటే తను చీఫ్ అయితే చూడాలని ఉంది ఇదేదని. బట్ ఈ గేమ్ వాళ్ళిద్దరికీ సెపరేట్ గేమ్ పెడతాడని చెప్పి తను అనుకోడు అనమాట. బట్ స్టిల్ తనకి ఇచ్చాను అని చెప్పి అనుకుంటాడు. బట్ ఆబ్వియస్గా సీతకైతే అది నచ్చలేదు ఆ నిర్ణయం. నీ పర్సనల్లో లేకపోతే నీకు ఇష్టమో ఏదైనా చేసుకుని అది ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, బట్ నాకైతే నచ్చలేదు అది ఆ నిర్ణయం. ఇంకా నేను అది అంటే నేను ఇంకేమి యాక్సెప్ట్ చేస్తాను కానీ రెస్పెక్ట్ కాదు, యాక్సెప్ట్ చేస్తాను, బట్ ఐ డోంట్ లైక్ ఇట్ అన్నట్టుగా చెప్పిందనమాట. ఇదే కనుక అక్కడ రెడ్ ఎగ్ ఇచ్చేటప్పుడే నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నీ పాయింట్స్ ఏంటో చెప్పు, ఎందుకు తనకే ఇవ్వాలి, ఇంతమంది ఆడితే మాకెవరికి ఇవ్వట్లేదు ఏంటి, విష్ణుప్రియకి ఇవ్వు, విష్ణుప్రియకి నచ్చకపోతే నెక్స్ట్ ఎవరా అన్నది ఇలా చూడాలని చెప్పాలి. సేమ్ ఇది అయిన తర్వాత ఏమో బిగ్ బాస్ గేమ్ అయితే పెట్టాడు. బ్యాక్ ఒక ప్లేట్స్ కింద కట్టేసి బాల్స్ పట్టుకుని అవి వచ్చి అటు ఇటు వేయాలన్నమాట. ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు గెలిచినట్టు. ఇక్కడైతే క్లియర్గా నిఖిల్ అయితే గెలిచాడు. అసలు సోనియా అయితే 2 బాల్స్ వేసిన తర్వాత సెకండ్ రౌండ్లో ఇంకోటి వేసి ఇంకోటి అవ్వలేదు, ఏదో సంథింగ్ 4-5 బాల్స్ వేశారు. తినేమో అప్పటికే 8 అలా వేసాడు అనమాట. అంటే 4 రౌండ్స్ ఈయన పార్టిసిపేట్ చేసేసాడు. సో అక్కడేమో నిఖిల్ అయితే గెలిచేశాడు. ఇంకా నిఖిల్ అయితే క్లాన్ చీఫ్ అయిపోయాడు అనమాట. ఇక్కడ ఒకటే క్లాన్ ఉంటుందా, ఇంకోటి ఉంటుందా లేదా అన్నది ఇంకా ఏం చెప్పలేదు బిగ్ బాస్, అంటే కంటిన్యూ చేస్తారా ఇదని. బట్ ప్రస్తుతానికైతే ఒకటే ఉంది, అది నిఖిల్ ఏమో గెలిచాడు. ఇంక దాని తర్వాత ఏమో మన పృథ్వీ వచ్చి అప్పుడు అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను ఎందుకు తీసుకోవాలనుకోలేదు, సీతాని అండ్ సోనియానే ఎందుకు తీసుకోవాలనుకున్నావు అంటే, నాకు అర్థం కాదు ఏంటంటే గేమ్ అంతా అయిపోయింది, తను చీఫ్ హెడ్ అయిపోయాడు. అయినా ముందరేమో రెడ్ ఎగ్ ఇస్తాం అన్నప్పుడు డిస్కషన్ అప్పుడు క్లియర్గా అయితే పృథ్వీ చెప్తాడు, నాకు వద్దు, ఏం దీనివల్ల యూస్ ఏం లేదు కదా అన్నట్టుగా. బట్ అక్కడ అడిగి ఉంటే గొడవ కింద చేసుంటే ఇక్కడేమో చెప్తాడు అనమాట నిఖిల్, లేదు నేను తన గురించి ఫస్ట్ ఏం అనుకోలేదు, తను నీవు అగ్రెసివ్గా వెళ్తావు కాబట్టి నీకు ఇవ్వాలని అనుకోలేదు, వాళ్ళిద్దరైతే కామ్ అండ్ కంపోజ్గా వెళ్తారు కాబట్టి వాళ్ళిద్దరిలో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే ఒకళ్ళకే ఇవ్వాలి, ప్లస్ ఇలాంటి గేమ్ పెడతారు మా ఇద్దరి మధ్య అని చెప్పి అప్పుడు చెప్పాడు. కానీ నాకు అంతవరకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతాను అనమాట. ఈయన తర్వాత ఇంకా మళ్ళీ బిగ్ బాస్ మణికంఠ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది. ఇంకా మొత్తానికైతే అలాగా ఈ వీకెండ్ వాట్ ఎవర్ ఫ్రైడే ఎపిసోడ్ అయితే జరిగిందండి. మీకు ఈ ఎపిసోడ్ రివ్యూస్ ఇవన్నీ నచ్చితే కనుక మాకు ఒక థమ్స్అప్ ఇవ్వండి, మేము తెలుసుకుంటాం ఎలా ఉంది మరి రివ్యూస్ ఇదంతా. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు. కాస్త లైక్ చేస్తేనే మాకు రీచ్ వస్తుంది, ఆ విధంగా మీరు సపోర్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అనమాట. ఇంకా మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్ అండి.